రొటేట్ అవ్వట్లేదు కాసేపటికి అది లాస్ట్ లైవ్లో రొటేట్ అదే అర్థమైంది అది చేసి అడిగేది బాకీ వాడు మాత్రమే అందరికీ నమస్కారం. ఈ విశాఖపట్నం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నగరంగా, అందులోనూ మొదటి 3 స్మార్ట్ సిటీస్ ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి ప్రారంభించారో దానిలో ఒక మొదటి 3లోనే ఒక నగరంగా దీన్ని మరి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. దాని కింద 2,400 కోట్ల రూపాయల్ని దాదాపుగా 65-70 ప్రాజెక్ట్స్ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు మరి అమృత పథకం కింద కూడా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఇంకొక 250 కోట్లు ఇవ్వడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఎన్ఐడి ఫ్లైఓవర్ అన్నది ఏదైతే ఉన్నదో విశాఖపట్నానికి నిజంగా చెప్పాలంటే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జంక్షన్. ఈ ఎన్ఐడి ఫ్లైఓవర్ మరి అనుకున్న రీతిలో నిర్మాణం చేస్తున్నట్లయితే ఇది విశాఖపట్నానికి తలమానికంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఫ్లోనంతా కూడా ఈజ్ చేసి నిజంగా ఒక అద్భుత స్మార్ట్ సిటీలో ఒక ప్రతిష్టాత్మకంగా నిలిచే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు దాదాపుగా మనం మధ్యాహ్నం 12 గంటలకు కావస్తుంది. చూడండి వెనకాల 11 అయింది. ట్రాఫిక్ చూస్తే ఈ ఫ్లైఓవర్ పైన కూడా కాస్త ఫ్లైఓవర్ పైన కూడా మరి ట్రాఫిక్ పోలీసులు నానా అవస్థలు పడి ట్రాఫిక్ని నియంత్రించవలసిన పరిస్థితి ఉన్నది. దేశంలో ఏ ఫ్లైఓవర్లో కూడా మరి ఎక్కడా కూడా పోలీసు వారు నించొని ట్రాఫిక్ పోలీసులు నించొని ట్రాఫిక్ని కంట్రోల్ చేసే అవస్థ పడే ప్రాంతాన్ని నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు. ఈ దేశంలో ఎక్కడా చూడలే. విజయవాడలో కూడా ఫ్లైఓవర్ నిర్మాణం చూసాం మనం. కనకదుర్గ ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే పథకం కింద ఎంత అద్భుతంగా కట్టిందో, బెంజ్ ఫ్లైఓవర్ ఎలా కట్టిందో. సో ఇతర రాష్ట్రాలు ఢిల్లీ, బొంబాయికు అవసరంలా కనీసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చూసిన పరిస్థితి ఉంది. మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని ఇంత అందులో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రధాన నగరమైనటువంటి విశాఖపట్నంలో ఈ రకంగా మరి అభివృద్ధి, ఈ రకంగా డిజైన్ జరగటం, ఈ రకంగా ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరిగాయి. ప్రధానంగా నేను ఇక్కడికి వచ్చి రావడానికి ముఖ్య కారణం ఎన్ఐడి ఫ్లైఓవర్ అంటే యాక్సిడెంట్కు మరో అడ్రస్ లాగా విశాఖపట్నంలో తయారైంది. ఇది ప్రారంభించి కొన్ని నెలలైనా దీనిలో అనేక మంది చనిపోవటం జరిగింది. ఆటో డ్రైవర్లు యాక్సిడెంట్లు గురవటం జరిగింది. ఆటోలు మరి లారీల కింద పడి నలిగిపోవటం జరిగింది. ఇక్కడ కట్టినటువంటి మరి కన్స్ట్రక్షన్ ఏ రకమైందో కానీ డివైడర్ని గుద్దుకొని యాక్సిడెంట్లు, విపరీతమైనటువంటి యాక్సిడెంట్ జరిగాయి. ప్రాణాంతకంగా తయారైనటువంటి ఈ ఎన్ఐడి ఫ్లైఓవర్ మరి చంద్రబాబు నాయుడు గారి కాలంలో మరి తాను ఒక అద్భుతమైనటువంటి విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూసి ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 2018లో మొదలైన ఈ ఫ్లైఓవర్ ఇంత చాలా మరి వీక్గా డిజైన్ చేశారంటే మరి దాని వెనుక ఇది విజనరీ అనాలా దీన్ని. ఈ ప్రభుత్వం వచ్చాక కనీసం ఈ ప్రాంతానికి చెందిన మరి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు మరి మీరైనా దీనిపై శ్రద్ధ వహించారా? వచ్చి చూడండి. రాష్ట్ర ప్రజలు మరి ఇంత ప్రతిష్టాత్మక నగరంలో ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్లైఓవర్ని మనం ఎంత నికృష్టంగా నిర్మించామో శబ్దం అంటే నాకు ఇష్టం లేదు, అయినా కూడా చెప్పడం ప్రాణాంతకంగా తయారైన ఫ్లైఓవర్ లాగా దీన్ని నిర్మించారు. దయచేసి దీనిపైన దృష్టి పెట్టండి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని కూడా ఒక ఎన్నికల అంశం చేస్తుంది. ఎందుకంటే మరి స్మార్ట్ సిటీ నగరంగా 1000 కోట్ల నిధులు విశాఖపట్నానికి వస్తుంటే నిధుల కొరత లేదు. ఇటువంటి ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించవచ్చు. బహుశా డబ్బులు అక్కడి నుంచి తీసుకున్నారేమో అన్నది నాకున్నటువంటి ఆలోచన. ఖచ్చితంగా వివరాలు రాబడతాను. కాకపోతే ఈ రకంగా చూడండి, ఫ్లైఓవర్లో మనం ఇక్కడ నిల్చున్నటువంటి కిందకు వెళ్ళే మరి సిటీకి వెళ్ళేటువంటి
ఈ రోడ్డుని ఇక్కడ బ్లాక్ చేసేసారు. ఫ్లైఓవర్ బ్లాక్ చేయటం మన దగ్గర చూడం. వెనకాల బస్సులు, ఒకవైపు లారీలు, మరోవైపు ఆటోలు. ట్రాఫిక్ జామ్ కి ఎన్ఐడి ఫ్లైఓవర్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడే జాములు జరుగుతున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం పూర్తి జామ్ జరుగుతుంది. కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ ఆగిపోతుంది. ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తుంది ట్రాఫిక్ జామ్ ని ఈజ్ చేయడానిక, లేక ట్రాఫిక్ తో ప్రజల్ని బాధపెట్టి ప్రజల్ని ప్రాణాపాయాలకు గురి చేయడానిక? దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. దీనికి రెండు టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం, వారిద్దరూ మరి ఇంత సంస్కృత స్ఫూర్తితో, ఆలోచనతో, మరి ఇంత సరైన ప్రమాణాలు లేకుండా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పై వారిద్దరూ సమాధానం చెప్పాలి. లేకపోతే ఖచ్చితంగా ప్రజాగ్రహానికి వారు గురి కావాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ స్థాయికి కూడా తీసుకెళ్లి అర్బన్ శాఖ మంత్రి హర్దీప్ పురి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి, అయ్యా మనం దీన్ని ఒక విశ్వవిఖ్యాత నగరంగా, స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలని మీరు నిధులిస్తుంటే, మరి అటువంటి ఆశలు కేంద్ర ప్రభుత్వం ప్రజలు పెట్టుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఒకసారి చూస్తే, మరి ఈ పరిస్థితుల్ని మనం స్మార్ట్ సిటీగా వర్ణించే అవకాశం ఉందా అని ఖచ్చితంగా వాటిని కూడా వచ్చి ఒకసారి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారి దీని కింద కూడా వస్తుంది కనుక వారిని వచ్చి ఒకసారి పరిశీలించమని, దీనిపైన రివ్యూ చేపట్టమని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఖచ్చితంగా కోరుతాను.